ఇప్పుడు వరకు అక్కడ ఫ్రంట్ ఎండ్ లో మనం ASP.NET లో మన పేజ్ అనేది డిజైన్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మనకు మనకు టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి డేటాబేస్ లో. సో టేబుల్ క్రియేట్ చేసుకోవడానికి అయితే డేటాబేస్ ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ డేటాబేస్ నేమ్. దీన్ని యూజ్ చేసుకోవాలంటే యూజ్ డేటాబేస్. ఇక్కడ మనం టేబుల్ ని క్రియేట్ చేయాలి. టేబుల్ ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ టేబుల్ నేమ్. ఇక్కడ కాలం నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాం, ENO అని ఇద్దాం, ఎంప్లాయీ నెంబర్ కాబట్టి. దీనికి క్యారెక్టర్ డేటా టైప్ వచ్చి ఇంట్ కామా ఇంట్ ప్రైమరీ కీ ఇద్దాం. ప్రైమరీ కీ ఇచ్చినప్పుడు డూప్లికేట్స్ అనేవి మనకు అలౌ చేయదు అన్నట్టు. ఓకేనా, ఇంటి ప్రైమరీ కీ. నెక్స్ట్ ఎంప్లాయీ నంబర్ ENAME నేమ్, ఎంప్లాయీ నేమ్ అనమాట. ఓకేనా, ఎంప్లాయీ అంటే పూర్తిగా రాద్దాం, ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ నేమ్ అనేది మనకి వేర్ కేర్ ఆఫ్ మనం కేర్ ఆఫ్ మ్యాక్స్. సో మ్యాక్స్ కాబట్టి మ్యాక్సిమం అంటే మనం డిఫైన్ చేయాలి, నంబర్ డిఫైన్ చేయాలి. కేర్ ఆఫ్ మ్యాక్స్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎంప్లాయీ శాలరీ. ఎంప్లాయీ శాలరీ అంటే మనం ఏమి ఇస్తాం, మనీ ఇస్తాం. ఇవన్నీ కూడా ఎవరికైతే వీటన్నిటి మీద అవగాహన అనేది లేదో దయచేసి నా SQL వీడియోస్ అవన్నీ చూసారంటే మీకు ఒక 20% 30% క్లారిటీ అని వస్తుంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేశాను. ఓకేనా, సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేశాను. సో కమాండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని వచ్చింది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అని ట్యాప్ చేస్తాను. ఇక మీరు చూసుకున్నట్టయితే ఈ ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ శాలరీ అన్ని 3 కాలమ్స్ అయితే వచ్చాయి. సో మన టాస్క్ ఏంటంటే ఈ దీంట్లో మనం డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన డేటాని ఫ్రంట్ ఎండ్ లో మనం డిస్ప్లే చేయాలి. ఓకేనా, ఆ టాస్క్ లో భాగంగా ASP.NET లో మనం వెబ్ పేజ్ అనేది డిజైన్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏంటంటే డేటాబేస్ కి వచ్చేసరికి టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఈ టేబుల్ కి ఆ డేటాబేస్ అక్కడ ఉన్న ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కి మనం కనెక్షన్ అనేది ఇవ్వాలి. కనెక్షన్ అనేది ఎలా ఇస్తారంటే .NET లో ADO.NET అనేది డేటాబేస్ ని కనెక్ట్ చేయడానికి మనకైతే యూజ్ చేస్తారు. ఓకేనా, ఓకే, ఆ కోడ్ ని మనం యూజ్ చేసి ఈ ఫ్రంట్ ఎండ్ లో రాయాల్సి వస్తుంది. సో మళ్ళీ మనం ఈ ఫ్రంట్ ఎండ్ లోకి వెళ్ళిపోదాం. దీంతో మనకి ఇంకా సంబంధం లేదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం ఇంకా ఫ్రంట్ ఎండ్ లోనే రాసుకుంటాం. సో మనం నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇదండి. ఇక్కడ మనం ఏదైతే వాల్యూస్ నేమ్ అయితే నెంబర్ ఇన్సర్ట్ చేస్తాం, నేమ్ ఇన్సర్ట్ చేస్తాం, శాలరీ ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ బటన్ పెట్టినప్పుడు మనకి ఏమవ్వాలి, ఇన్సర్ట్ ఆపరేషన్ అనేది మనకు ఫైర్ అవ్వాలి. దీని మీద డబుల్ క్లిక్ ఇస్తాను. డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నేనైతే కోడ్ రాయాలనుకుంటాను. డబుల్ క్లిక్ ఇచ్చాను. సో మనము ఫ్రంట్ ఎండ్ ని ఇలా డిజైన్ చేసుకున్నాము. బ్యాక్ ఎండ్ చూసుకుంటే మనం డేటాబేస్ ని డిజైన్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ ఆపరేషన్ అనేది రాయాలి కాబట్టి, అంటే whenever we click the insert button we have to perform insert operation. కాబట్టి దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇస్తే మనకి డైరెక్ట్ గా దీన్ని సోర్స్ కోడ్ అంటారు. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే employee.aspx.cs కోడ్, ఇది సోర్స్ కోడ్ అంటారు. ఇక్కడ సోర్స్ కోడ్ లో మనం ఏం చేయాలంటే మనం కొన్ని నేమ్ స్పేసెస్ ని ఇంపోర్ట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి using system.data. ఇది అంటే whenever we want to interact with SQL database అంటే ADO.NET పర్ఫామ్ చేయాలంటే మనం కొన్ని నేమ్ స్పేసెస్ ని ఇంపోర్ట్ చేయాలంటే ఆ నేమ్ స్పేసెస్ వచ్చేసి using system.data. using system.data
data dot SQL client using system dot data. సో ఈ రెండు నేమ్ స్పేసెస్ ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్సెట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం కనెక్షన్ అనేది ఇవ్వాలి. అంటే డేటాబేసెస్ కి ఫ్రంట్ ఎండ్ కి కనెక్షన్ కావాలి కాబట్టి మనం కనెక్షన్ క్లాస్ అనేది ఒకటి ఉంటుందండి. సో మనం కనెక్షన్ క్లాస్ యూజ్ చేసి కనెక్షన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను SQL కనెక్షన్ అని ఇస్తాను. కనెక్షన్ కాన్ ఈక్వల్ టు న్యూ SQL కనెక్షన్. ఓకే, న్యూ SQL కనెక్షన్. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలంటే సర్వర్ నేమ్, సర్వర్. నా సర్వర్ నేమ్ ఏంటంటే ఒక నిమిషం, సో అండి ఇక్కడ నా సర్వర్ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ డేటాబేస్, డేటాబేస్ ఏమని ఇచ్చాను, నా డేటాబేస్ పేరు క్రెడ్ ఇచ్చాను. యూజర్ నేమ్ యుఐడి మనకు SA. ఓకే, పాస్వర్డ్ వచ్చేసి నేను లొకేషన్ ఇస్తాను. మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనం ఏదైతే ఇస్తామో అది SQL సర్వర్, మన సర్వర్ నేమ్ అని వచ్చేసి నాది ఇదండి. నెక్స్ట్ డేటాబేస్ ఏంది ఇదండి. ఇక్కడ UID అంటే యూజర్ ఐడి వచ్చి SA, పాస్వర్డ్ వచ్చి నా పాస్వర్డ్ అండి. ఇవన్నీ కూడా ఏంటంటే డేటాబేస్ యొక్క క్రెడెన్షియల్స్. సో మనం ఫస్ట్ స్టెప్ లో డేటాబేస్ యొక్క క్రెడెన్షియల్స్ అనేది ఇవి ఇచ్చేయాలి. ఓకేనా, ఇక్కడికి అయిపోయింది. సో మనం ఇన్సర్ట్ బటన్ కొట్టినప్పుడు మనకి ఇన్సర్ట్ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ చూడండి మనం SQL కమాండ్ అనేది రాయాలి. SQL కమాండ్ అంటే ఇప్పుడు ఇక్కడ SQL కమాండ్ ఏదైతే ఉందో దాన్ని మీరు SQL కమాండ్ రాసుకోవాలి. ఓకే, SQL కమాండ్ అనేది మనం రాసుకోవాలి. మనకి ఇన్సెట్ కమాండ్ ఏంటండి, ఇన్సెట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటండి, ఇన్సెట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్, ఇన్సెట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే @ ENO, comma @ ENAME, comma @ ESAL. ఓకేనా, ఇవన్నీ @ సింబల్స్. ఓకేనా, కామా కనెక్షన్ క్లోజ్. ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం సింపుల్ గా, ఇది వచ్చేసి ఇక్కడ మనం ఇన్సర్ట్ ఆపరేషన్ అనేది చేయాలండి. సో ఇన్సర్ట్ ఆపరేషన్ చేయాలి కాబట్టి మనం ఏం చేసామంటే ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకున్నాం పైన. ఇక్కడ కింద ఏం చేసాం, ఏ అయితే మనం పర్ఫామ్ చేయాలో ఆ కమాండ్ ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనెక్షన్ అనేది ఒక క్లాసు, కమాండ్ అనేది ఒక క్లాసు.
ఈ రెండు నేమ్ స్పేసెస్ ఎలా వచ్చాయి? యూజింగ్ సిస్టమ్ డాట్ డేటా డాట్ ఎస్క్యూఎల్ క్లయింట్ యూజింగ్ సిస్టమ్ డాట్ డేటా డాట్ డేటా అని చెప్పి అయితే మనం నేమ్ స్పేసెస్ అనేది ఫస్ట్ లో మనం ఇక్కడ పైన అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ నేమ్ స్పేసెస్ ని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకి కనెక్షన్ క్లాస్, కమాండ్ క్లాస్ అని వచ్చాయి. ఈ కనెక్షన్ కమాండ్ ఎందుకు ఇవ్వాలి అంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ డేటాబేస్ యూ హ్యావ్ టు ఫాలో 2 ఆర్కిటెక్చర్స్. ఒకటి వచ్చి కనెక్షన్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్, ఇంకోటి వచ్చి కనెక్షన్ లెస్ ఆర్కిటెక్చర్. కనెక్షన్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ లో అంటే మనం ఏదైనా ఆపరేషన్స్ కి పర్ఫామ్ చేయాలంటే కనెక్షన్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అనేది ఫాలో అవ్వాలండి. ఆ కనెక్షన్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ కి సంబంధించిన ఈ ఎస్క్యూఎల్ కనెక్షన్ క్లాస్ అని కమాండ్ క్లాస్ అండి. కనెక్షన్ క్లాస్ అంటే వీ హ్యావ్ టు వెన్ ఎవర్ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎనీ కనెక్షన్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ టు డేటాబేస్ వీ హ్యావ్ టు యూజ్ అ కనెక్షన్. అందుకని చెప్పి కనెక్షన్ క్లాస్ అండి. కమాండ్ క్లాస్ ఎందుకు యూజ్ చేశానంటే మనం చిన్న కమాండ్ పర్ఫామ్ చేయాలి కాబట్టి కమాండ్ అనేది యూజ్ చేశాను. ఓకేనా. ఈ అలియాస్ నేమ్స్ ఎందుకంటే ఇవన్నీ డూప్లికేట్ నేమ్స్. అంటే మనం టెక్స్ట్ బాక్సెస్ ని దీనికి ఐడెంటిఫై చేసుకోవడానికి మనం ఇక్కడ టెక్స్ట్ బాక్సెస్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈ అలియాస్ నేమ్స్ అనేది ఇచ్చుకున్నాం. ఇక్కడ చూడండి ఎస్క్యూఎల్ కమాండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దీన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలండి. cmd డాట్ పారామీటర్స్ డాట్ యాడ్ విత్ వాల్యూస్ అని. ఓకేనా. ఇక్కడ ఏం చేయాలంటే అదేదైతే @envo అని ఇచ్చామో దానికి మనం ఇక్కడ మన టెక్స్ట్ బాక్స్ txt ఇక్కడ చూసారంటే మనకి డిఫాల్ట్ గా మనకి కంపైలర్ అనేది జనరేట్ చేసింది. అంటే అలియాస్ నేమ్స్ ని దీంట్లోకి మనం చేసుకుంటున్నాం అనమాట. సేమ్ ఇదేలాగా. నెక్స్ట్ cmd డాట్ పారామీటర్స్ డాట్ యాడ్ విత్ వాల్యూస్. ఇక్కడ మనకి ఏం కావాలి? నేమ్. ఇక్కడ చూడండి అక్కడ నేను ఏదైతే వాల్యూస్ ఇచ్చానో ఆ వాల్యూస్ ని నేను కింద ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమొచ్చాను? txt నేమ్ డాట్ టెక్స్ట్. ఓకేనా. ఇదండి. ఓకే. ఇక్కడ cmd డాట్ parameters dot this add with values of employee salary. Okay, comma txt sal dot text. Okay na idan. Okay, sure. ఇది నెక్స్ట్ ఏం చేయాలా? కనెక్షన్ ని డాట్ ఓపెన్. ఈ దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఈ ఆర్కిటెక్చర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాట్ ఓపెన్. ఇప్పుడు ఇఫ్ ఒక నిమిషం.
ఇక్కడ int I equal to cmd డాట్ ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ అని మనకు ఒక మెథడ్ ఉంటుందండి. ఆ మెథడ్ని మనం యూజ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేది ఉంటాయి. ఇక్కడ cmd డాట్ ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ, cmd డాట్ ఎగ్జిక్యూట్ రీడర్, cmd డాట్ ఎగ్జిక్యూట్ స్కేలర్ అని 3 ఉంటాయండి. cmd డాట్ ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ అంటే whenever we want to count number of records are inserted or deleted or updated, we will go for execute non query. And whenever we want to select any one record from a group of records, we will go for execute scalar. And whenever we want to fetch directly from the database, we will go from execute reader. ఓకేనా? ఈ మూడింటికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి ఇఫ్ ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేసుకోవాలి మనం. ఇఫ్ I ఈక్వల్ టు 1 గానైతే నాకేమని రావాలి? డిస్ప్లే మెసేజ్ యువర్ రికార్డ్ ఈస్ దేంట్లో రావాలి? LBL MSG డాట్ టెక్స్ట్ లో మనకి ఏం రావాలి? ఇక్కడ యువర్ రికార్డ్ ఈస్ డిలీటెడ్ ఇన్సర్టెడ్, యువర్ రికార్డ్ ఈస్ ఇన్సర్టెడ్ అని రావాలి. ఓకేనా? యువర్ రికార్డ్ ఈస్ ఇన్సర్టెడ్. ఓకే, షూర్. నెక్స్ట్ లో ఎల్స్ ఇది కాకపోతే ఎల్స్ ఏమని రావాలి? LBL మెసేజ్ లేబుల్లో డాట్ టెక్స్ట్ లో ఏం రావాలంటే యువర్ రికార్డ్ ఈస్ నాట్ ఇన్సర్టెడ్. Your record is not inserted. Your record is not inserted అని మెన్షన్ రావాలి. ఇప్పుడు నేను దీన్ని అయితే నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ నేనేం చేశాను, నా టాస్క్ ఏంటంటే ఇక్కడ ఏదైనా మనం ఎంప్లాయీ నంబర్ ఇచ్చినప్పుడు లేదా ఎంప్లాయీ నేమ్ ఇచ్చినప్పుడు ఎంప్లాయీ శాలరీ ఇచ్చినప్పుడు నాకు ఒక రికార్డ్ అనేది ఇన్సర్ట్ కావాలి. ఇప్పుడు ఇన్సర్ట్ కావాలి, ఈ బటన్ నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో అప్పుడు నాకు రికార్డ్ అనేది ఇన్సర్ట్ కావాలి. ఇన్సర్ట్ అయిన రికార్డు ఇక్కడ డిస్ప్లే కొట్టినప్పుడు నాకు డిస్ప్లే అవ్వాలి. సో ఇప్పుడు నేనేం చేశానంటే దీన్ని టేబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఎక్కడ టేబుల్ క్రియేట్ చేసుకున్నాను? డేటాబేసెస్ లో ఒక టేబుల్ అనేది మీకు నేను క్రియేట్ చేశాను. ఆ టేబుల్లో ఉన్న డేటాని నాకు ఫ్రంట్ ఎండ్ లో నేను ఇచ్చినప్పుడు ఆ టేబుల్లో ఉన్న డేటా అంటే నేను ఫ్రంట్ ఎండ్ లో ఇచ్చిన డేటా టేబుల్లో డిస్ప్లే వెళ్ళి పడిన తర్వాత నాకు ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో నాకు డిస్ప్లే అవ్వాలి. నా టాస్క్ ఇదండి. సో దానికి నేను ఏం చేసుకున్నాను, ఇక్కడ ఒక వెబ్ పేజ్ తీసుకున్నాను. వెబ్ పేజ్ నుంచి ఒక UI అనేది క్రియేట్ చేసుకున్నాను. ఆ UI బటన్ మీద డబుల్ క్లిక్ ఇచ్చాను. డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు నాకు ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చినప్పుడు అంటే whenever we want to communicate with ADO.NET, we have to import 2 namespaces. First one is using system.data.sql client to using system.data, and then we have to establish connection. ఇక్కడ నేనేం చేశాను అంటే కనెక్షన్. ఈ కనెక్షన్ లో నేనేం చేశానంటే నా సర్వర్ నేము, నా డేటాబేస్ నేము, నా యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ నేనేం చేశాను అంటే whenever I'm clicking the insert button, I have to perform insert operation so that ఓకేనా. నేను ఇక్కడ ఏం చేసుకున్నాను, ఇన్సర్ట్ కనెక్షన్ పైన ఇచ్చాను. ఇక్కడ ఏం చేశాను, కమాండ్ ఇచ్చాను. కమాండ్ అంటే ఇన్సర్ట్ కమాండ్. ఇన్సర్ట్ క్వరీ ఏంటంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ వాల్యూస్. ఇక్కడ అలయాస్ నేమ్స్ అంటే ఏంటి? అలయాస్ నేమ్స్ అనేది డూప్లికేట్ నేమ్స్. వెనెవర్ వి వాంట్ టు అసైన్ టెక్స్ట్ బాక్సెస్ టు అవర్ టేబుల్ డేటా, వీ హ్యావ్ టు గివ్ అలియాస్ నేమ్స్ అంటే డూప్లికేట్ నేమ్స్, సో దట్ వీ కెన్ ఇంటరాక్ట్ విత్ అవర్ ADO.NET. కాబట్టి ఈ అలియాస్ నేమ్స్ అనేది ఇచ్చుకున్నాను. అలియాస్ నేమ్స్ కి టెక్స్ట్ బాక్సెస్ అసైన్ చేసుకున్నాను. అసైన్ చేసుకున్న తర్వాత కనెక్షన్ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఏం చేయాలి, ఆ కనెక్షన్ క్లోజ్ చేసుకోవాలి. ఒక నిమిషం. ఇక్కడ ఏం చేయాలి, కనెక్షన్ డాట్ క్లోజ్. ఓకే, చూడండి. షూర్, అంతే అండి. ఇది కనెక్షన్ ఓపెన్ చేశాను, కనెక్షన్ క్లోజ్ చేసాను. ఈ కనెక్షన్ ఓపెన్ కనెక్షన్ క్లోజ్ అంటే whenever we have to interact with the database, we have to follow 2 architectures. One is connection oriented and one is connection less oriented.
డిస్కనెక్టెడ్ ఓరియంటెడ్. కానీ కనెక్షన్ ఓరియంటెడ్ ఓపెన్ అండ్ క్లోజ్ అనేది చేయాలి. అంటే whenever you want to interact with the database, you have to open the connection and you have to close the connection. In disconnected oriented database, we don't need to open or close the connection. నేనేం చేశానంటే కనెక్షన్ ఓరియంటెడ్ యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను కనెక్షన్ ఓపెన్ చేశాను, కనెక్షన్ క్లోజ్ చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే int i equal to cmd.execute non-query అంటే whenever we want to find how many records are inserted or deleted, we will go for execute non-query. Simple గా whenever we want to perform CRUD operations, go for execute non-query. Whenever we want to search a specific record, go for execute scalar. Okay, now whenever we want to fetch the data directly to through a database, go for execute reader. Depends upon our requirement, we will go for which one we want. Okay, na ఇదండి బేసిక్ గా. ఇక్కడ నేను ఏం చేశాను, డిస్కనెక్టెడ్ ఓరియంటెడ్ కనెక్టెడ్ ఓరియంటెడ్ ఓపెన్ చేశాను కాబట్టి కనెక్షన్ ఓపెన్ కనెక్షన్ క్లోజ్ చేశాను. ఈ లేబుల్లో నాకేమవ్వాలి, యువర్ రికార్డ్ ఈస్ ఇన్సర్టెడ్ అనో లేదా యువర్ రికార్డ్ ఈస్ నాట్ ఇన్సర్టెడ్ అనో పడాలి. సో ఇదండి, ఇది నా కనెక్షన్ మొత్తం. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను.